పర్యటించారు. నేపాల్ నుంచి క్షేమంగా స్వగ్రామం చేరుకున్న మల్లికార్జున శశికళ దంపతులను పరామర్శించారు. ఎక్కడ ఎలాంటి విపత్తు జరిగినా టీడీపీ ముందుంటుందన్నారు. కూటమి ప్రభుత్వం తెలుగువారిని సురక్షితంగా ఇంటికి చేర్చిందని వెల్లడించారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి కృషి చేసిన ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అనంతరం నేపాల్ నుంచి వచ్చిన మల్లికార్జున శశికళ దంపతులతో కలిసి ఎమ్మెల్యే లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మీరు అక్కడ ఉన్నప్పుడు ఎంత టెన్షన్ పడి ఉండారో ఏమో. నాలుగో తారీఖు అధికారులు వీడియో కాన్ఫరెన్స్ చేశారు. ఎన్ని గంటలకు వచ్చారు మీరు? మేము రాత్రి 2:30కి వచ్చినాం సార్. విశాఖపట్నం సార్. అక్కడ ఎంపీ గారేమో సార్. జై లోకేష్ బాబు, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, జై ఎన్డీఏ ప్రభుత్వం. నా పేరు మల్లికార్జున. నేను రిటైర్డ్ ఆల్ ఇండియా రేడియో ఇంజనీరింగ్ అసిస్టెంట్ని. మేము దైవ దర్శనం కోసము నేపాల్ టూర్లో వెళ్ళాము, ప్యాకేజీ కింద. మేము ఫస్ట్ అక్కడ ముక్తినాథ్ చూసుకొని మళ్ళీ మేము అదే రోజు లాడ్జికి వచ్చినాము. లాడ్జికి వచ్చి తర్వాత పశుపతినాథ్ దర్శనం చేసుకొని తర్వాత అదే రోజు ఈవినింగ్ మేము బయలుదేరినాం. అప్పటికే టౌన్ అంతా చాలా అల్లర్లు ఉంది. ఇంత అల్లర్లు అంటే అసలు ఎక్కడ పడుతుంది అక్కడ పొగలు, రాళ్ళు, రప్పలు, ఇటుక పిల్లలు వేస్తున్నాం. సరే ఏం కాదు, రాత్రి తర్వాత ఏం కాదు కదా అని మేము బయలుదేరడము. మేము ఒక 5 కిలోమీటర్లు ముందుకు పోయినాం. బస్సులన్నీ పగలగొట్టి అంటే 3 బస్సులు ఒకదాని వెనుక ఒకటి పోయినాయి. మాది లాస్ట్ బస్సు. అన్ని బస్సులు ముందర బస్సులో కొంచెం లోపల దూరి బ్యాగులు పీకిపోయినారని చెప్పినారు. మా డ్రైవర్ బస్సు డోర్ తీయలేదు. ఇంకా అన్ని అద్దాలు పగలగొట్టేసినాడు. ఆ రోజు మేము ఇంకా మనం పోలేము, ఇది ఇంకా మనము ఏమంటే మేము బస్సు నిండా జనాలు ఉన్నారు, ఒకవేళ వాళ్ళు పెట్రోల్ వేసి అంటిస్తే ఎట్లా అనే ఆలోచనతో చాలా భయపడిపోయినాం. తర్వాత దేవుని వల్ల మేము మళ్ళీ ఆ నుంచి బయటపడి రూమ్కి వచ్చి ఏం చేద్దామని అందరం కూర్చొని ఆలోచించి మాకు ఒక ఆమె మేడం ఉన్నారు, మేము గవర్నమెంట్తో మాట్లాడతాము అని ఆమె కొంచెం వేరే సెటిలైట్ ఫోన్ ఏదో ఉండింది. ఆమె ఆ ఫోన్లో మాట్లాడితేనే లోకేష్ గారు చాలా చొరవ తీసుకొని గవర్నమెంట్, మన ఏపీ గవర్నమెంట్ మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించి మాకు ఇంత దూరం తీసుకొచ్చినందుకు ఆయనకి ఎప్పటికీ మేము రుణపడి ఉంటాం. మేము కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటాం. నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు సార్ గారు.